మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. ట్రంప్ రాకతో తలకిందలైన భారతీయ విద్యార్థుల తలరాత. అమెరికాలో భారతీయ విద్యార్థుల ఆర్థిక కష్టాలు. భారతీయ విద్యార్థుల పార్ట్ టైం కొలువులపై నిఘా. క్యాంపస్లో మాత్రమే ఈ ఉద్యోగాలకు అనుమతిస్తున్న నిబంధనలు. క్యాంపస్ బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ చదువుకుంటున్న విద్యార్థులపైన అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈ అధికారులు నిఘా పెట్టారు. ఎప్పుడు సోదాలు చేస్తారో తెలియదు. పట్టుబడ్డారో బేడీలు వేసి మరీ స్వదేశానికి పంపించేస్తారు. అందుకే కొన్ని నెలల వరకు ఉద్యోగం మానేస్తున్నాను, ఇక నుంచి మీరే నెలవారీ ఖర్చులకు డబ్బులు పంపించాలని టెక్సాస్లో ఎంఎస్ చదువుతున్న కుకట్పల్లికి చెందిన ఓ విద్యార్థి తన తండ్రికి చెప్పి ఆందోళన చెందుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రాకతో అక్కడున్న భారతీయ విద్యార్థులకు కష్టాలు చుట్టుకున్నాయి. ఒకవైపు రూపాయితో పోలిస్తే అమెరికా డాలర్ విలువ రోజురోజుకు పెరిగిపోతుంది. మరోవైపు చదువుకుంటున్న క్యాంపస్ బయట పార్ట్ టైం కొలువులు చేసుకోలేని పరిస్థితి తలెత్తడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులలో ఆందోళన పరిస్థితి నెలకొంది. మరోవైపు చదువుకుంటున్న క్యాంపస్ బయట పార్ట్ టైం కొలువులు చేసుకోలేని పరిస్థితి తలెత్తడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో ఆందోళన పరిస్థితి నెలకొంది. అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఇమిగ్రేషన్ అధికారులు సోదాలు చేస్తూ కఠినంగా వ్యవహరిస్తున్నారు. తమ పైన నిఘా పెట్టారని భావిస్తున్న విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలను మానేస్తున్నారు. నిబంధనల ప్రకారం F1 వీసా పైన అమెరికాలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు తమ విద్యా సంస్థలలో వారానికి 20 గంటల చొప్పున ఆన్ క్యాంపస్ జాబ్ పేరిట పార్ట్ టైం ఉద్యోగం చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంటర్న్షిప్ కూడా చేసుకోవచ్చు. వేసవి సెలవులు, సెమిస్టర్ మధ్య వ్యవధిలో వారానికి 40 గంటలు పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చదువుకుంటూ క్యాంపస్ బయట మాత్రం పార్ట్ టైం పని చేయడానికి వీల్లేదు. అయితే అందరికీ క్యాంపస్లో కొలువులు దొరకవు. ఈ నేపథ్యంలో చాలా మంది మన విద్యార్థులు క్యాంపస్ బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు. అమెరికా గడ్డపై పుట్టిన పిల్లలకు సహజ పౌరసత్వం రద్దు, భారతీయులపైన ప్రభావం ఎంత, విస్తృతంగా తనిఖీలు, సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకులు, హోటళ్లు తదితరాల్లో పని చేస్తారు. అయితే వీటిలో స్థానికులు పనిచేస్తే గంటకు $20 నుంచి $30 ఇవ్వాలి. అదే భారతీయ విద్యార్థులకైతే గంటకు $6 నుంచి $10 ఇచ్చినా పని చేస్తారు. అందుకే ఆయా వ్యాపార యజమానులు మన వారికి అవకాశం ఇస్తుంటారు. ఆ మొత్తంతో విద్యార్థులు జీవన వ్యయంతో పాటు ఫీజులు కూడా చెల్లిస్తూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా చూసుకుంటున్నారు. ఈ కొలువులు నిబంధనలకు విరుద్ధం కావడంతో ఇలాంటి వారిని, అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారిని గుర్తించేందుకు అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇలా క్యాంపస్ బయట ఉద్యోగం చేస్తూ వారికి దొరికితే వీసా రద్దు చేసి స్వదేశానికి పంపించేస్తారు. ఇదే జరిగితే మళ్ళీ జీవితంలో అమెరికా వెళ్ళలేరు. ఈ భయంతో వేలాది మంది భారతీయ విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు మానేస్తున్నారు. అయితే ఈ పరిస్థితి కొన్ని నెలల్లో సర్దుకుంటుందని ఆశాభావంతో ఉన్నారు. అప్పటి వరకు నెలవారీ ఇంటి అద్దె, భోజనం తదితర ఖర్చులకు నగదు పంపాలని భారత్లో ఉన్న తల్లిదండ్రులకు ఫోన్ చేసి కోరుతున్నారు. ప్రాంతాలను బట్టి నెలవారీ ఖర్చు 50,000 నుంచి 80,000 వరకు ఉంటుందంటున్నారు. అమెరికా ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఓపెన్ డోర్ నివేదిక ప్రకారం 2023-24 ప్రకారం అక్కడి అంతర్జాతీయ విద్యార్థులలో భారతే ప్రథమ స్థానం. అమెరికాలో 11,26,000 మంది విదేశీ విద్యార్థులు ఉండగా అందులో భారతీయ విద్యార్థులు 3.30 లక్షల మంది ఉన్నారు. అంటే ప్రతి 100 మంది అంతర్జాతీయ విద్యార్థులలో దాదాపు 30 మంది భారతీయులే. వారిలో తెలుగు రాష్ట్రాల వారే 56% మంది ఉన్నారు. ఓ హోటల్లో 10 మంది సిబ్బంది ఉంటే అందులో 7-8 మంది ఇలా నిబంధనలకు విరుద్ధంగా పార్ట్ టైం ఉద్యోగాలు చేసేవాళ్లే. ఇప్పుడు ఒకేసారి వారందరూ మానేస్తే వ్యాపారాలు దెబ్బతింటాయి, వ్యయం పెరుగుతోంది. దీనిపైన నిర్వాహకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ఒకవేళ రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేస్తే స్థానికులకు ఇబ్బంది అవుతుంది. సంపాదించు, ఖర్చు చేయి తరహా ఆర్థిక విధానం అమెరికా వాసులది. ఇంట్లో వంట చేసుకోవడం తక్కువ. ఈ నేపథ్యంలో ఏప్రిల్ వరకు మాత్రమే పార్ట్ టైం ఉద్యోగాలపైన ప్రభుత్వం కఠినంగా వ్యవహరించవచ్చు. ఆ తర్వాత పరిస్థితితో మార్పు వచ్చే అవకాశం ఉంటుందని వరల్డ్ వైడ్ ఎడ్ కన్సల్టెంట్ MD VR ఉడుముల అభిప్రాయం వ్యక్తం చేశారు.